బీటీవీ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట శ్రీ అన్నపూర్ణ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు మహాశివరాత్రి శని త్రయోదశి పూజలు ప్రాతకాలం నుండి ప్రారంభమయ్యాయని ఆలయ పూజారి రాజు అభిలాష శర్మ అన్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే శనిదేవుని బాధలు తొలగిపోతాయని తెలిపారు. భక్తులు నేడు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి శనిదేవునికి నవగ్రహాలు ప్రదక్షిణలు చేసి అనంతరం శివుణ్ణి దర్శించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు సురేష ఆచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అక్కంపేట వరంగల్ గ్రామ ప్రజలకి అలాగే అక్కంపేట వాస్తవులకి మహాశివరాత్రి శుభారంగా, అలాగే ఇవాళ శని త్రయోదశి సందర్భంగా పొద్దున ప్రాతకాలంలో శనీశ్వరుడికి అలాగే రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఏకాదశ రుద్రాభిషేక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే ఇవాళ అన్నాభిషేకం కూడా జరిగింది. అందుకే ఈరోజు మహావిశేషంగా భావిస్తూ మహాశివరాత్రి సందర్భంగా అన్నాభిషేకంతో పాటు అష్టోత్తరము అలాగే నామావళి అర్చన కూడా జరిపించుకున్నాము. శ్రీ నమశివాయ. మన యొక్క ఈరోజు శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శని త్రయోదశి అలాగే మహాశివరాత్రి కాబట్టి మన యొక్క శ్రీ కోదండ రామాలయం లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లోపల అన్న పూజలు, అర్చనలు అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడికి కైంకర్యాలు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి శని పూజలు చేయడం జరిగింది. ఇంకా ఈ అర్చనలు అలాగే ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా అధిక సంఖ్యలో కూడా పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అలాగే శనీశ్వరుడికి ఇవాళ పొద్దున్న ప్రాతకాలంలో అభిషేకాలు, తైలాభిషేకాలు జరిగాయి. తర్వాత అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఏకాదశం రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పాత్రులయ్యి స్వామివారి అనుగ్రహంతో పాటు పొందారు. ఓం నమః నారాయణ. ఓమస్మద్ గురుభ్యో నమః. ఈరోజు మరి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కంపేట గ్రామంలో మరి వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో మరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అర్చనలు మరి అలాగే అన్నకూటోత్సవము, ఏకాదశ రుద్రాభిషేకము మరియు శని తైలాభిషేకము చేయించడం జరిగింది. అలాగే కోదండ రామాలయంలో స్వామివారికి ఈరోజు ఇయ్యల్ గోష్ఠి, ప్రబంధము, సేవాకాలము, తీర్థగోష్ఠి చేయడం జరిగింది. ఈరోజు అక్కంపేట గ్రామంలో విశేషమైన పూజలు మరి భక్తులు మరి చాలా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఉత్సాహంగా మరి అన్ని రకాల సేవలు చేసినారు. మరి ఇలాగే మరి అక్కంపేట గ్రామ ప్రజలు కూడా భక్తులు ఇక ముందు కూడా చాలా విశేషమైన పూజలు ఈ దేవాలయంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. మరి మహాశివరాత్రి, శని త్రయోదశి, మంగళవారము, శనివారము, సోమవారము విశేషమైన పూజలు జరుగుతాయి. మరి ఇట్టి పూజల్లో మరి స్వామివారికి మరి అలాగే భక్తులు కూడా మరి కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.